వంశీ ఏంటండి మూడో ఛార్జ్ షీట్ ఏంటి 3,500 కోట్లు ఏంటి ఆ షింక్ అవుతున్నట్టున్నదండి 3-3ని ఏమన్నా ఎవరికైనా ముహూర్తం పెట్టారా ఏంటి సార్ ఇప్పుడు ముఖ్యంగా ఈ మూడో ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి A38 A34 A35 A36 A37 A38 ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పాత్ర గురించి ముఖ్యంగా ఈ ఛార్జ్ షీట్ నేను మీకు ఒక వెహికల్ ని పంపించాను సార్ AP39BV 3259 హైదరాబాద్ ORR మీద రయ్యం దూసుకుపోతా ఉంది 9 జనవరి 2023 మీరు ఫస్ట్ ఛార్జ్ షీట్ చూసుకుంటే ఇదే 9 జనవరి 2023న హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పేసి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో ఈ డేట్ తోనే ఉంది అదే డేట్ లో ఈ 9 జనవరి 2023న ఈ వాహనం రయ్యమని దూసుకుపోతా ఉంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ORR మీద గవర్నమెంట్ వెహికల్ అని ఉంది AP39BV 3259 ఇదే వెహికల్ మూడో ఛార్జ్ షీట్ లో ఇది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వాడేటటువంటి వాహనం ఇది ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందండి 8 జనవరి 2023న హైదరాబాద్ వెళ్తుంది మనకి సిట్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఛార్జ్ షీట్ లో ఇదే 8 జనవరి 2023 అనే డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అప్పుడు కూడా వీళ్ళందరూ హైదరాబాద్ లో కలిశారు అనేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఈ మధ్య కిక్ బ్యాక్ ద్వారా సమకూర్చబడినటువంటి అక్రమ నిధులన్నీ ఈయన పంపిణీదారుడు అనమాట 2024 సంవత్సరంలో సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వివిధ రకాల రాష్ట్రాల నియోజకవర్గాలకి 6 నెలల ఈ డబ్బులు పంపిస్తూ జరిగింది ఏం సార్ చిట్టుబాబు గారు మీ వాయిస్ ఓకేనండి ఫైన్ వంశీ మాట్లాడిన తర్వాత మాట్లాడదు వంశీ కంటిన్యూ ఆయన తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఈ AP39BV 3259 అనే వాహనాన్ని ఉపయోగించి ఈ నగదు రవాణా జరగడానికి ఏర్పాటు చేసి ప్రభుత్వ వనరులు అక్రమ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇందులో డబ్బులు ఉన్నాయన్నా మీ అనుమానం ఏంటి ఒక నెంబర్ పంపించారు ఇప్పుడు సిట్ మీరు ఫస్ట్ ఛార్జ్ షీట్ చూసుకుంటే ఇదే డేట్ లో వాళ్ళు అక్కడ హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకున్నారంట మరి ఈ వెహికల్ నెంబర్ ఈ డేట్ లో ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ వెహికల్ నెంబర్ లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి తెలిపింది మరి ఈ రోజు చూసుకుంటే నేను ఈ ఊరికే హైదరాబాద్ లో దీనికి ఏమైనా ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా అంటే మరి సిట్ మెన్షన్ చేసినటువంటి 8 జనవరిలోనే ఈ వెహికల్ మరి ORR లో పాస్ అవుతా కనిపించింది అన్ని సింక్ అవుతా ఉన్నాయి సో ఇప్పుడు ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇందాక చిన్నపరెడ్డి గారు చెప్పినట్లు మేం చెప్తుందో సిట్ వాళ్ళు చెప్తున్నట్లు నా మీద చిన్నపరెడ్డి గారి మీద నాకు కోపం ఉంటే ఆయన కూడా ఈ కేసులో ఉన్నాడంటే కుదరదు టెక్నికల్ గా చిన్నపరెడ్డి గారి ఫోన్ అక్కడ ఉండాలి అక్కడ లేదు కాబట్టి చిన్నపరెడ్డి గారు ఈ కేసులో నిరపరాధి అలా చాలా మంది ఈ కేసులో టెక్నికల్ గా దొరికిపోయారు అదేనా మీరు చెప్పిన వెహికల్ ఈ వెహికల్ అండి ఇప్పుడు ఏదైతే సిట్ మెన్షన్ చేసిందో AP39BV 3259 అనే నెంబర్ ఆ వెహికల్ 8 జనవరి 2023న హైదరాబాద్ ORR ఔటర్ రింగ్ రోడ్ లో దొరికింది అంటే దొరికిందంటే 120-130 స్పీడ్ మీద వెళ్తా ఉంటే దొరికారు చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఓవర్ స్పీడింగ్ ఎంత స్పీడ్ లో ఉన్నారండి 140 స్పీడ్ లో ఉన్నారట 140 స్పీడ్ లో ఈ వెహికల్ హైదరాబాద్ వెళ్తుంది విజయవాడ నుండి సో ఇదే మీరు ఛార్జ్ షీట్ 1 చూసుకుంటే ఈ డేట్లన్నీ కూడా సింక్ అవుతా ఉన్నాయి సో మేము ఈ రోజు టెక్నికల్ గా చెప్తా ఉన్నాం చిన్నపరెడ్డి గారి లాగా ఏదో గాలిలో మాటలు కాదు ఇవి టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటారు వీటిని ఇక ఇవన్నీ సమకూర్చి మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేశారనమాట ఈ మూడో ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన దాని వల్ల ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 193 BNS ప్రకారం వీళ్ళని ఈ నివేదిక సమర్పించి వాళ్ళ ఎంక్వైరీ చేసేటటువంటి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు మూడో ఛార్జ్ షీట్ ద్వారా సో ఇక్కడ ఎక్కడా కూడా మేము కావాలని చేసింది లేదు ఈ మూడో ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా A34 చెరుకూరు వెంకటేష్ నాయుడు A35 బాలాజీ కుమార్ యాదవ్ A36 ఎద్దల నవీన్ A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ నలుగురి పాత్ర ఏంటనేది క్లియర్ గా ఆధారాలతో సహా మెన్షన్ చేయడం జరిగింది ఎవరో వచ్చేసి మీరు వాళ్ళు అన్యాయంగా కూడా అనుకుంటా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మా నాన్నగారు 7వ తరగతిలో మద్యం దాగిపోయారు మా తమ్ముడు దాని వల్ల పోయాడు నేను ఎందుకు చేస్తానని అన్నాడు మరి నీ వెహికల్స్ ఆ వెహికల్ డీటెయిల్స్ నీ కాల్ లిస్టు నీ గూగుల్ అకౌంట్స్ అన్ని కూడా లిక్కర్ మాఫియాతో సంబంధం ఉన్న వాళ్ళ బ్యాగ్స్ తోటే ఉన్నాయి మరి ఇంకా నువ్వు వచ్చేసి మా నాన్నగారు దాని వల్ల పోయారు నేను అమ్మాయికున్నానంటే నమ్మే ప్రజలు లేదు ఇక్కడ ఓకే